హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియోలో పాలకూర పప్పుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పాలకూర పప్పు ఒక క్లాసిక్ ఆంధ్ర స్టైల్ పప్పు రెసిపీ. పాలకూర పప్పులో ఐరన్, ప్రోటీన్ ఇంకా ఫైబర్ రిచ్గా ఉంటుంది. ఈ పప్పు డైలీ మీల్స్కి చాలా బెస్ట్. లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఈ పాలకూర పప్పు పర్ఫెక్ట్ చాయిస్. బిగినర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. లేట్ చేయకుండా పాలకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ని తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు కందిపప్పుని వేసి 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసి తీసుకోవాలి. తర్వాత అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, ఇంకా 2 పొడుగ్గా కట్ చేసిన టొమాటోల్ని యాడ్ చేయండి. తర్వాత అందులోకి పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు, ఇంకా కారంకి సరిపోయే పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి వేయండి. ఇంకా 4 నుంచి 5 వెల్లుల్లి, ఇంకా సన్నగా తరిగి బాగా వాష్ చేసుకున్న పాలకూరని వేయండి. ఇలా పాలకూర మొత్తం యాడ్ చేశాక అందులోకి 1 స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేశాక ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఈ కుక్కర్ని పెట్టండి. ఈ పప్పు కుక్ అవ్వడానికి ఒక 3 నుంచి 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మంటని హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇలా కుక్కర్ ఆవిరి పోయాక కుక్కర్ మూత తీసి చూడండి. మన పప్పు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. తర్వాత పప్పు గుత్తిని తీసుకొని ఈ పప్పుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మీ దగ్గర పప్పు గుత్తి లేకపోతే బీటర్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా స్మాష్ చేశాక ఈ పప్పుకు మనం తాలింపుని పెట్టుకోవాలి. అందుకు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకొని గిన్నె హీట్ అయ్యాక అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ కందిపప్పు, ఇంకా 3 నుంచి 4 ఎండుమిరపకాయలు, ఇంకా 4 నుంచి 5 కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి, ఇంకా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, ఇంకా కొంచెం కరివేపాకుని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక అందులోకి మనం పక్కన పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పు యాడ్ చేశాక అదే కుక్కర్లో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఈ వాటర్ని కూడా ఈ పప్పులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేశాక మరొక్కసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. పాలకూర పప్పు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం ఆవకాయ లేదా అప్పడంతో తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ పాలకూర పప్పుని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్ని కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.